యావత్ రాష్ట్ర ప్రభుత్వ యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత మరి ఎల్లుండి వచ్చేటటువంటి వినాయక చవితి పండుగను ఈ రోజే జరుపుకుంటున్నట్టుగా ఆనందంతో ఉన్నారు. దీనికి కారణం డిఎస్సి మనకు ఏదైతే 16,347 పోస్టులు ఉన్నాయో ఎలాంటి అవకతవకలు జరగకుండా మెరిట్ ని ప్రాతిపాదికన మరి మన యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఎంతో పటిష్టంగా డిఎస్సిని నిర్వహించినందుకు మరి డిఎస్సిలో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళే కాకుండా డిఎస్సికి అప్లై చేసి పరీక్షలు రాసిన అందరి తరఫున ఆయనకు అభినందనలు తెలియజేద్దాం. ముఖ్యంగా ఎవరైతే మనము ఈ డిఎస్సిలో ఎన్నిక కాబట్టామో వారందరూ కూడా ఉత్తమాలుగా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏటా క్యాలెండర్ తో మేము డిఎస్సి నింపుతామని చెప్పారు. కనీసం 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా చూపించేది, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపల డిఎస్సి నిర్వహించి ఫలితాలు విడుదల చేసి మరి విద్యార్థులకు టీచర్కు ఉండాల్సినటువంటి రేషన్ను నిర్ణయించి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకుని వచ్చి నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వడానికి లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కృషికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి టీచర్లు, ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయినటువంటి టీచర్లు అందరూ కూడా మనకు ఆయన మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది, ఆయనకు అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా అందరూ కూడా ముఖ్య కంఠంతో మన యువనేత నారా లోకేష్ బాబు గారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా